హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం నిన్న ఏం చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మనం కండక్టర్ని బ్యాటరీకి గనక కనెక్ట్ చేస్తే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఆ ఛార్జెస్ ఏవైతే కండక్టర్లో ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఆ స్పెసిఫిక్ డైరెక్షన్లో ఉండడానికి కారణం ఏంటి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది కండక్టర్ని బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు. సో దట్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్పెసిఫైడ్ డైరెక్షన్ ఆఫ్ ద ఛార్జ్ అని చెప్పుకున్నాం. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మన కండక్టర్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. కండక్టర్ అనుకుంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం, రైట్? బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు సో ఈ కండక్టర్లో మనకి ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ లేదా ఛార్జెస్ ఉంటాయి. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాం? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రాన్ లేదా ఈ ఛార్జ్ స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది అనమాట. అంటే ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది? ఎంతో కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది ఎలక్ట్రాన్ మీద పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి లేదా ఒక ఆర్డర్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి. సో ఆ ఫోర్స్ని మనం ఎఫ్ఈ అనుకుంటే, సో ఆ ఫోర్స్ని మనం ఎఫ్ఈ అనుకుందాం. అయితే ఇక్కడ ఆ ఛార్జ్ ఏంటి? ఛార్జెస్ అన్న మనకు 2 టైప్స్ కదా, ప్రోటాన్, ఎలక్ట్రాన్. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్లో ఉంటుంది, ఎలక్ట్రాన్ అంటే ఏ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్. అయితే ఆ ఛార్జ్ అనేది కనుక ప్రోటాన్ అయితే ఈ ప్రోటాన్ వెళ్ళే డైరెక్షను ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్ళే డైరెక్షన్ సేమ్. అయితే ఎలక్ట్రాన్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఆ ఛార్జ్ కనుక ఎలక్ట్రాన్ అయిందనుకోండి, సో ఈ ఎలక్ట్రాన్ డైరెక్షను ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటాయి? చెప్పగలరా? సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి సేమ్ డైరెక్షన్, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. అలా గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ప్రోటాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్? నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఎలక్ట్రాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అయితే సో ఇక్కడ ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఫోర్స్ని అప్లై చేసి ఎలక్ట్రాన్ని ముందుకు జరుపుతుంది. అంటే ఎలక్ట్రాన్కి స్పెసిఫిక్ డైరెక్షన్లోకి జరుపుతుంది. అంటే ఏంటి అర్థం? ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంతో కొంత వర్క్ చేసిందనే కదా అర్థం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంతో కొంత వర్క్ చేసింది. సో ఆ వర్క్ ఏంటి? ఎలక్ట్రాన్ని జరపడం, ఓకేనా? సో ఎలక్ట్రాన్ని స్పెసిఫిక్ డైరెక్షన్లో ఉంచడానికి ఫోర్స్ అప్లై చేసింది. సో అదే వర్క్ మనకి. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. అయితే ఇది ఒక కండక్టర్ అనుకుందాం. ఇవి 2 పాయింట్స్, ఓకేనా? సో ఎలక్ట్రాన్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, అంటే డిస్టెన్స్ ఏంటి? A to B L. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ ఫోర్స్ చేసే వర్క్ డన్, ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫోర్స్ మనకు ఎంతో కొంత వర్క్ చేస్తుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫోర్స్ ఏంటి? FE, ఎలక్ట్రిక్ ఫోర్స్ కాబట్టి FE ఇంటూ L, డిస్టెన్స్ L, రైట్? వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ ఛార్జ్. ఇక్కడ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ ఫ్రీ ఛార్జ్. ఇక్కడ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ ఛార్జ్ అంటే Q పర్ 1 యూనిట్ ఛార్జ్ కదా. సో Q వేస్తున్నాం. వర్క్ W బై Q ఈజ్ ఈక్వల్స్ టు FE ఇంటూ L బై Q. సో ఈ W బై Qని ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. దట్ ఈస్ V. వెరీ వెరీ ఇంపార్టెంట్. V ఈజ్ ఈక్వల్స్ టు W బై Q. అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ద వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ టు మూవ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ త్రూ ద డిస్టెన్స్ L ఫ్రమ్ A to B. A to B అనేవి 2 పాయింట్స్, 2 టెర్మినల్స్. సో ఈ టెర్మినల్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆ ఛార్జ్ని మూవ్ చేస్తోంది. ఎంత డిస్టెన్స్? L డిస్టెన్స్. ఆ వర్క్ డన్నే మనం ఏమంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని Vతో డినోట్ చేస్తాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్నే ఇంకొక పేరేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్. SI యూనిట్స్ ఏంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి? వోల్ట్స్.
పొటెన్షియల్ డిఫరెన్స్ని దేంతో మనం మెజర్ చేస్తాం? వోల్ట్మీటర్ గుర్తుపెట్టుకోవాలి ఇలాగా, రైట్. సో 1 volt ఈజ్ ఈక్వల్స్ టు W/Q కదా. సో Wకి ఏంటి SI యూనిట్స్? జౌల్స్. Qకి కూలమ్స్. సో 1V ఈజ్ ఈక్వల్స్ టు J/C, జౌల్స్ పర్ కూలమ్స్. ఇది మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క డెఫినేషన్. అయితే మనం డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్లో ఎలా చెప్పాలి? మనకి తెలుసు ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ మనకు తెలుసు కదా. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇందులోకి ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసామో ఇక్కడ ఏముంటాయి? మనకి అయాన్స్ ఉంటాయి. సో ఈ అయాన్స్, ఈ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్ అంటే సమ్ అయానిక్ కాంపౌండ్ సొల్యూషన్స్, ఓకేనా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే అయానిక్ కాంపౌండ్స్ ఈజీగా NaCl అనుకోండి, Na+Cl- విడిపోతాయి. సో ఇవి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఎందుకంటే కంప్లీట్గా డిసోసియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే మన ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నాం? A+B- అని తీసుకున్నాం అనుకోండి. ఇలాంటి అయాన్స్ ఉన్నాయి ఈ ఎలక్ట్రోలైట్లో. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేసామో ఈ అయాన్స్ అన్నవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడానికి స్టార్ట్ చేస్తాయి. సో పాజిటివ్ అయాన్స్ అన్నీ ఏమైపోతాయి? మళ్ళీ యాజ్ యూజువల్ స్టోరీ. పాజిటివ్ అయాన్స్ అన్నీ డైరెక్షన్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, పాజిటివ్ అయాన్స్ డైరెక్షన్ ఒకలా ఉంటాయి, ఓకే. నెగిటివ్ అయాన్స్ ఎలా ఉంటాయి? నెగిటివ్ అయాన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఒకలా ఉంటాయి. సో పాజిటివ్ అయాన్స్ ఏమవుతాయి? పాజిటివ్ అయాన్స్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి? నెగిటివ్ అయాన్స్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంతే కదా. సో మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ కరెంట్ స్టార్టింగ్లో తీసుకున్నాం. మనం తీసుకున్న కండక్టర్ అనేది కనుక సాలిడ్ అయితే పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా ఫిక్స్డ్ పొజిషన్స్లో లొకేట్ అయి ఉంటాయి. వాటిని మనం ఏమంటాం? లాటిసెస్ అంటాం. సో లాటిస్ పాయింట్స్ అంటాం. నెగిటివ్ అయాన్స్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయని చెప్తాం. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్. ఇక్కడ ఉన్నది ఎలక్ట్రోలైట్ ఏంటి? లిక్విడ్ ఎలక్ట్రోలైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్ ఎలక్ట్రోలైట్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సాలిడ్ ఎలక్ట్రోలైట్లో ఏమవుతుంది? లేదా సాలిడ్ కండక్టర్లో ఏమవుతుంది? ఓన్లీ నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. లిక్విడ్ కండక్టర్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది A నుంచి B పాయింట్ అనుకుందాం. ఇందాక తీసుకున్న కండక్టరే, రైట్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవుతుందో A నుంచి Bకి వర్క్ డన్ ఏమవుతుంది? W/Q, పాజిటివేగా. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి మూవ్ అవుతుందని చెప్తాం. సో ఏంటి? ఒక పాజిటివ్ ఛార్జ్ అన్నది A నుంచి Bకి మూవ్ అయింది అనుకోండి. పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో A to B అంటే ఏ పాయింట్ని ఏమనుకోవచ్చు? ఏ పాయింట్ని హయ్యర్ పొటెన్షియల్, B పాయింట్ని లోవర్ పొటెన్షియల్ అనుకోవచ్చు. ఎందుకు? వర్క్ డన్ పాజిటివ్ కాబట్టి. సో అలాగే ఒకవేళ మూవ్ అవుతున్న ఛార్జ్ నెగిటివ్ అనుకోండి. నెగిటివ్ ఛార్జ్ కనుక మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? W/Q. Q ఏంటి? ఎలక్ట్రాన్కి నెగిటివ్ కదా. సో వర్క్ డన్ కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏ పాయింట్ B పాయింట్ ఏమవుతుంది? ఏ లోవర్ పొటెన్షియల్ అవుతుంది, B హయ్యర్ పొటెన్షియల్ అవుతుంది. ఆపోజిట్ అయిపోతాయి ఆ పాయింట్స్. పాజిటివ్ ఛార్జ్కి అయితే A నుంచి Bకి హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్ ట్రావెల్ చేస్తుంది అని అంటాం ఆ పాజిటివ్ ఛార్జ్. B అయితే లోవర్ పొటెన్షియల్ నుంచి హయ్యర్ పొటెన్షియల్కి మూవ్ అవుతుంది అని చెప్తాం, ఓకేనా. మనకి ఈ విధంగా బ్యాటరీలో కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంటుంది అంటిల్ ద బ్యాటరీ ఈజ్ కంప్లీట్లీ డిశ్చార్జ్. ఆ బ్యాటరీ కంప్లీట్లీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు మనకి
ఆ బ్యాటరీలో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అసలు మనకి బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది, బ్యాటరీ అనేది ఎలా వర్క్ చేస్తుంది అని తెలుసుకునే ముందు ఇదొక బ్యాటరీ, నార్మల్గా నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను అర్థం కావడానికి. సో ఇదొక సెల్ అనుకుంటే బ్యాటరీ, ఈ బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ బ్యాటరీస్లో మనకి ఏముంటాయి, బ్యాటరీలో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. సో ఎలక్ట్రోడ్స్ అంటే ఇవన్నమాట, ఎలక్ట్రోలైట్స్ అంటే ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ సొల్యూషన్లోనే మనకి అయాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాటరీలో ఇలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అయితే ఈ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుంది, ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అయాన్స్ అంటే ఏ అయాన్స్ ఉంటాయి మనకి, పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, అంతే కదా. ఎలక్ట్రోలైట్ అంటే ఒక కాంపౌండ్, NaCl అనేది ఒక కాంపౌండ్ అనుకోండి. NaCl ఎలా డిసోసియేట్ అవుతుంది, Na+Cl-. సో ఈ రెండు ఉంటాయి కదా, పాజిటివ్ అయాన్ ఉంటుంది, నెగిటివ్ అయాన్ ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రోలైట్ అనేది Fc కెమికల్ ఫోర్స్ అనేది ఒకటి ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మీద అప్లై అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం స్టార్ట్ చేస్తాయి. ఈ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవడం స్టార్ట్ చేస్తాయి. సో ఎలా మూవ్ అవుతూ ఉంటాయి, ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ వచ్చేసి ఈ ఒక ప్లేట్ దగ్గర అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ, నెగిటివ్ అయాన్స్ అన్నీ వచ్చి ఒక ప్లేట్ దగ్గర అక్యుములేట్ అవుతుంటాయి. ఈ పాజిటివ్ అయాన్స్ అక్యుములేట్ అయ్యే ఎలక్ట్రాన్ని యానోడ్ అంటాం. యానోడ్ నెగిటివ్ ఛార్జ్ కదా, చూడండి, నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ అయాన్స్ అన్నీ వెళ్ళిపోయి నెగిటివ్ ప్లేట్ దగ్గర అక్యుములేట్ అవుతాయి. సో నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ అయాన్స్ అన్నీ వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర అక్యుములేట్ అవుతాయి. ఓకేనా. సో నెగిటివ్ అయాన్స్ అన్నీ వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అయితే మనకి ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఈ అయాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయో వాటి మీద ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒక కెమికల్ ఫోర్స్ ఎందుకు, ఎలక్ట్రోలైట్ అన్నది అయాన్స్ మూవ్ అవడానికి కారణమవుతూ ఉంటుంది. సో అయాన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి, ఎందుకు, కెమికల్ ఫోర్స్ వల్ల. సో మనకి ఇక్కడ కెమికల్ ఫోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే అయాన్ ఎప్పుడైతే మోషన్లో ఉంటుందో వాటి మీద ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంటుంది, అదేంటి, ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ కెమికల్ ఫోర్స్ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. సో ఇక్కడ ఏది డామినేటింగ్, ఇందులో ఎలక్ట్రోలైట్ ఉంది, ఆ ఎలక్ట్రోలైట్ అయాన్స్ని మూవ్ చేస్తుంది, అక్యుములేట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా మెయిన్గా కెమికల్ ఫోర్స్ని బేస్ చేసుకుని జరుగుతుంది కాబట్టి ఇక్కడ డామినేటింగ్ ఫోర్స్ ఏంటి, కెమికల్ ఫోర్స్. రైట్, డామినేటింగ్ ఫోర్స్ కెమికల్ ఫోర్స్. సో కెమికల్ ఫోర్స్ డామినేట్ చేస్తున్నంతసేపు ఏం జరుగుతుందంటే అయాన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. ఈ అయాన్స్ అనేవి మోషన్లోనే ఉంటాయన్నమాట, అంటే మూవ్ అవుతూ ఉంటాయి. ఈ అక్యుములేట్ అవ్వడానికి అయాన్స్ ఒక ప్లేట్స్ దగ్గరికి, వాటి రెస్పెక్టెడ్ ప్లేట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. అయితే ఒక సర్టెన్ స్టేట్ తర్వాత ఆ అక్యుములేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ Fc అండ్ Fe అనే ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఆగిపోతుంది ఈ ప్రాసెస్, Fc Fe అనేవి, ఈ కెమికల్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఆ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం అంటే ఈ Fc Fe బ్యాలెన్స్ అయి ఉంటాయని చెప్తున్నాం కదా. సో మనం బ్యాటరీ బయట నుంచి కొని తెచ్చినప్పుడు, ఆ బ్యాటరీ కొత్తదిగా ఉన్నప్పుడు ఈ ఫోర్సెస్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట. అదే మనం బ్యాటరీ కొనేటప్పుడు ఈ స్టేట్లో ఉంటాయి, ఈ ప్రాసెస్లో ఉంటాయి, ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఓకేనా. సో అప్పుడే మనకి కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంటాయి. సో ఇక్కడ చూడండి, మనం మొదటి నుంచి చెప్తున్న స్టోరీ ఏంటి, మనం తీసుకున్న కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి ఎందుకు ఇలా మూవ్ అవుతుంటాయి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది,
పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చెప్పుకున్నామో? వెనక నుంచి వస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ ఏంటి, కండక్టర్ గురించి చెప్పుకున్నాం. కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ ఎందుకు ఇలా ర్యాండమ్, ఎందుకు ఈ మోషన్లో ఉన్నాయంటే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల అని చెప్పినాం. అసలు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎందుకు జనరేట్ అవుతుంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, ఆ రెండు ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈఎంఎఫ్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం.